అంటే అదే అదే మీకు వచ్చిన ప్రాబ్లం. అందుకే మమ్మల్ని అన్చేయండి, మా వాయిస్ కూడా అన్చేయండి. ఏం చెప్తున్నారో మీరు వినిపించుకోకపోతే ఎలా సార్? దయచేసి మేమేం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లా. మేమేం చెప్తున్నాం, మమ్మల్ని మీరు ఏం చేయలేరండి, బయటకు పంపిస్తారు. పంపిండి మాట్లాడకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే మీకు నాకు ఘర్షణ కాదు కదా, మీరేం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నేనేమంటున్నానంటే ఇటువంటివి హామీలు సహజంగా ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని అమలుకి ఎలా చేయాలని నేను చెప్తుంటే అప్పుడు భూమికి సంబంధించి కానీ ఇలా మీరు మమ్మల్ని బెదిరించలేరండి. హరీష్ గారు మమ్మల్ని బెదిరించకండి ప్లీజ్ సార్. మీరు ఇలా డిబేట్ చేస్తే ఇలా బెదిరిస్తారండి? ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అరుస్తారా, బెదిరిస్తారా? ఇది సభ ఇదండి, సభ సార్ మీరు చెప్పండి సార్, సభ మర్యాద అండి, సభ భద్రత. నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడాలి, వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించి ఏదైనా మాట్లాడే ప్రతిసారి గౌరవ సభ్యుని ప్రతిసారి ఆపుతా ఉన్నట్టు సార్. ఈ పద్ధతి కాదు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పారు, మిగతా సభ్యులు చెప్పిన మౌనంగా ఉన్నారు కదా సార్. ఒకటి తెలుసు కదా నేను చెప్పాను అధ్యక్ష, నేనేమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు. సరే పోనీ, అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు, మేనిఫెస్టో లేకపోవచ్చు. కానీ 3 ఎకరాలు అనేది ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ అనేది ఉంది కదా, ఇంకా చాలా దళిత బంధు అనేది ఉంది కదా. నేను అనేది ఏంటంటే నేను దళిత బంధు సార్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 సార్ నన్ను కంటిన్యూ చేయండి సార్. అసహనం ఎందుకు అధ్యక్ష? మైక్ మీద ఎందుకు పోవు? మైక్ మీద ఎందుకు అంత అసహనం ఎందుకు? అసహనం ఎందుకు అంటున్నా? ఒకరే రోజు సభ కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. మైక్ మీద ఎందుకు అసహనం ఉందా? మైక్ సార్ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్గా చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పే క్రమంలో నేను చెప్తుంటే వారికి అంత ఆవేశపడితే ఎలా సార్? వారు మీరు ఎక్స్పీరియన్స్డ్ దళిత బంధు కూడా చేయలేదండి, మేనిఫెస్టో లేకపోవచ్చు.